అందరికీ నమస్కారం అండి. బాచీరావు యాస్ట్రో సెంటర్కి వెల్కమ్ అండి. ఈరోజు పంచాంగ వివరాలు మనం తీసుకున్నట్లయితే 4/10/2025 శనివారం శుద్ధ ద్వాదశి మధ్యాహ్నం 1:58 వరకు, ధనిష్ట ఉదయం 7:01 వరకు, తదుపరి శతభిషం ఉదయం దుర్ముహూర్తం సూర్యోదయం ప్రారంభమైనప్పటి నుండి అంటే 5:54 మొదలుకుని 7:29 వరకు ఉంది. ఇది చాలా మంచి సమయం కాదు. ఎటువంటి ప్రయాణాలు కూడా ఈ సమయంలో చేయకండి. ప్రమాదములు సంభవించేటటువంటి సమయము శనివారం దుర్ముహూర్తం కాబట్టి ఎటువంటి ప్రయాణాలు చేయకూడదు. ఇది విసర్జించవలసినటువంటి సమయంగా చెప్పబడింది. అదేవిధంగా పగలు వచ్చము 2:08 నుంచి 3:43 వరకు ఉంది. ఇది కూడా విసర్జించవలసినటువంటి సమయము. తిథి ద్వయము జరిగింది అంటే ద్వాదశి మరియు త్రయోదశి కూడా ఉంది. అంటే మధ్యాహ్నం 2 గంటల నుండి త్రయోదశి వచ్చింది కాబట్టి సాయంకాలం త్రయోదశిగా తీసుకోవచ్చు. శని భగవానుడికి పూజలు చేసుకునేటటువంటి వారు, ప్రదక్షిణాలు చేసుకునేవారు సాయంకాలం చేయవచ్చు. శని భగవానుడు ఎలాగైనా సాయంకాలానికి సంబంధించినటువంటి తారగానే గ్రహంగా మనం చెప్తాం కాబట్టి అది బాగుంటుంది. విశ్వావసు నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి మరియు త్రయోదశి కూడా కలిసి ఉన్నాయి శనివారం. ఈరోజు పూజ చేసుకోవడానికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ద్వాదశి పూజ ప్రాతకాలం తులసి పూజ చేసుకోవచ్చు. సాయంకాలం వేళ శివాలయానికి వెళ్ళి శివ పూజ కూడా చేసుకున్నట్లయితే నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు రాహుకాలం ఉంది కాబట్టి రాహుకాల దీపాలు పెట్టుకునే వాళ్ళు ఈ సమయంలో పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.